నవ్వుతా? పెద్ద పులి సాధు జంతువుల్ని చంపి ఆరగించిన తర్వాత తీరిగ్గా ఆవులిస్తుంది. మీ ఆవులంతా చూస్తుంటే నాకు అది జ్ఞాపకం వచ్చి నవ్వు వస్తుందండి. రాత్రంతా నిద్రపడలేదా? ఏం చేద్దాం? అబ్బాయి వస్తున్నాడన్న వార్త తెలిసిన ఆనందంలో అడుగు ఫాదరే కొండల నాయుడు. నాయన కొండల నాయుడు, నేటితో నీకు 25 వసంతాలు నిండాయి. అంతేగాక సంపూర్ణ విజ్ఞానవంతుడు కూడా అయ్యావు. అవును ఫాదరే, ఎంతో కష్టపడి మెట్రిక్ కూడా పాస్ అయ్యాను. మామూలుగానా? జిల్లాలో ఉన్న మొత్తం 16 స్కూళ్లలోనూ చదివిన ఖ్యాతిని ఒక్కడికే దక్కింది. ఈ రోజు నుంచి నిన్ను సంపూర్ణ వ్యాపారవేత్తగా మార్చి ఈ సీజన్కే రాజును చేస్తాను. మన వ్యాపార కేంద్రాలు చూపిస్తాను, పద. ఫాదరే, ఏం బాబు? నిన్ను చూస్తుంటే నాకు మాయిల్ ఫకీర్ గుర్తుకొస్తున్నాడు. ఫాదరే, ఇది భూలోకమా యమలోకమా? భూలోకంలో యమలోకం. పైన భూలోకంలో ప్రభుత్వం అనుమతించిన తోళ్ల కొట్టుంది. మనం దొంగతనంగా చంపించిన జంతువుల్ని ఇప్పుడు మనం వచ్చిన మార్గం గుండా ఇక్కడికి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చిన జంతువుల చర్మాల్ని ఈ ద్రావకంలో ముంచి రసాయన శుద్ధి చేసి ఆ తోళ్లని దొంగచాటుగా అమ్ముకుంటాం. ఫాదరే, ఇంత బతికి నువ్వు చేస్తోంది తోళ్ల వ్యాపారమా? తోళ్ల వ్యాపారం అని అంత తేలిగ్గా తోసేకు. విదేశాల్లో కూడా దీనికి చాలా గిరాకీ ఉంది. అయ్యా, తమరు పట్టిస్తారన్న గున్న ఏనుగు నిమిత్తం రాజస్థాన్ పార్టీ అవతల రూమ్ లో వెయిట్ చేస్తున్నారని నిన్ను. అర్థమైంది రేవయ్యా, పద. అవధాని గొన్నేనుగును పట్టుకోమని పురిగాడికి పురమాయించాం కదా, ఏడువాడు. దండాలెట్టుకుంటున్నాను బావ్. కిర్రహో దండాలు పెద్దదా? వీడెవడు? మీరు నా కొడుకు బావ్. నేను తెమ్మన్నది గొన్నేనుగును గాని ఈ పక్క పీనుగును కాదు. అందుకే ఈ ఆటకు పోయినాను బావ్. గున్న ఏనుగు బాటును పడే ఏళ్ళకి ఊరంత సింహం వచ్చి పడినాది. అప్పుడు కురుకలో కొమ్మయ్య ఉరుమునాగా వచ్చి పడినాడు అడవి అడవి మనిషి. అంటే టార్జాన్. కిర్రహో ఒట్టి చేతులతో సింహంతో పోరాడినాడు కదా. మనకు మంచి అవకాశం. అడవిలో మనం చేసే దొంగతనాలన్నీ వాడి మీదకే తోసేసి వాడే అడవి దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు. ఉండండి సార్, తొందర పడితే ఎలా? జరా వెయిట్ చేయాలా? అలా ఏంటి వస్తుందండి. 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. 3 సార్లు ఇప్పటికీ మాకి మీరు మోసం చేసినారు. మీది అండర్ గ్రౌండ్ సంగతి పోలీసులకి చెప్పి మీకు బేడీలు వేస్తారు. ఉండండి సార్, ఎందుకా కోపం? తొందర పడకండి. ఒరే పులిగా, అయ్యగారు మనకిచ్చిన సొమ్ముని రిఫండ్ ఇచ్చేసి పంపించేయి. పదండి. పరాయి రాష్ట్రం నుంచి విమానం ఎక్కొచ్చి ఏనుగు అని కలవరించి పొరపాటున నోరు జారి పాతాళంలో పడిపోయి అస్థి పంజరంగా మారిపోయాడు. ఫాదరే, నువ్వింత పెద్దవాడు ఎలా అయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.